నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పల్లె పండుగ ద్వారా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. రాజకీయ ముసుగులో నేరాలు చేస్తామంటే సహించేది లేదన్న సీఎం చంద్రబాబు. P4 విధానంపై సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. అధికారులకు పలు ఆదేశాలు జారీ. పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గల్లా మాధవి భూమి పూజ. మస్తాన్ దర్గా వద్ద రోడ్డుపై గుంతలను కంకరతో పూడ్చిన ఎమ్మెల్యే. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నాం. అన్ని డివిజన్లలో మౌలిక వసతులు కల్పిస్తాం. ఎమ్మెల్యే నసీర్ వెల్లడి. రాష్ట్రంలో P4 విధానం అమలవుతున్న తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో బంగారు కుటుంబాలకు అందుతున్న పథకాలు, వారి అవసరాలపై నిర్వహించిన సర్వే వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. వైద్య సదుపాయం, ఉపాధి, ఉద్యోగం, చిరు వ్యాపారులకు ఆసరా సాయాన్ని బంగారు కుటుంబాలు కోరాయి. రాజకీయ ముసుగులో నేరాలు చేసే వ్యక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్రాన్ని ఒకవైపు అభివృద్ధి బాటలో నడిపిస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. టీటీడీ పరకామణిలో డబ్బులు కొట్టేసిన వ్యవహారాన్ని చిన్న నేరమని జగన్ చెప్పడాన్ని ఏమానాలో అర్థం కావటం లేదన్నారు. దేవుడి దగ్గర సొమ్మును చోరీ చేస్తే దానిని సమర్థిస్తారా అని నిలదీశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా అధోగతి పాలైందని ధ్వజమెత్తారు. ఏపీ బ్రాండ్ను పునరుద్దరిస్తున్నామని, విధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తున్న వైసీపీ ఆటలను సాగనీయమని స్పష్టం చేశారు. విద్యుత్ ఛార్జీలను పెంచకుండా వ్యవస్థలను నిలబెట్టి ముందుకు తీసుకువెళ్తున్నట్లు వివరించారు. ఏపీ బ్రాండ్ పూర్తిగా దెబ్బతినింది. ఇండస్ట్రీస్ పారిపోయినాయి. ఇండస్ట్రీస్ రావద్దని చెప్పే పరిస్థితికి వచ్చారు. మేము రాము, ఎవరు పోవద్దనే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మళ్ళీ బ్రాండ్ని రివైవ్ చేశాం. మొన్నే 13,26,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 16,30,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఎస్ఐపిబి ఇప్పటికే 8,29,000 మందికి 8,29,000 కోట్ల రూపాయలు ఆమోదం చెప్పాం. దీనివల్ల 7,62,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ కూడా ఇంకో పక్క విద్యా వ్యవస్థ ఇంగ్లీష్ మీడియం అనే పేరు పెట్టి గుంటూరు నర్సరావుపేట ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలను కంకర వేసి ఎమ్మెల్యే గల్లా మాధవి పూడ్చారు. నగరంలో పలు ప్రధాన రహదారులన్నీ మరమ్మతులకు నోచుకోక గుంతలమయమైపోయాయి. పలుమార్లు కార్పొరేషన్ అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తన అనుచరులతో కలిసి గుంతలను పూడ్చే కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలోనే మస్తానయ్య దర్గా ఎదుట రోడ్లపై ఏర్పడిన గుంతలను స్థానిక నాయకులతో కలిసి కంకర వేసి పూడ్చారు. ఈ కార్యక్రమంలో గంటా మౌలిక, చింతకాయల రామారావు, దాసరి జ్యోతి, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మన కార్పొరేషన్ వాళ్ళు ఈ రోడ్డుని R&B డిపార్ట్మెంట్ కింద ఉన్నప్పటికీ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో చేద్దాము అని చెప్పి సత్సంకల్పంతో కౌన్సిల్లో రెజల్యూషన్ కూడా తీసుకొచ్చి చెయ్యాలి అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు. కనీసం ఎన్క్యాప్లో పెట్టైనా ఈ రోడ్ని పూర్తి చేయాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు. మరి కారణాలు ఏమయ్యాయో, సమీకరణాలు ఎక్కడ దెబ్బతిన్నాయో తెలియదు, కానీ ఈ రోడ్డు మాత్రం ముందుకు వెళ్ళని పరిస్థితి అలాగే ఉంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడేలాగా ఈ రోడ్డు పరిస్థితి కనపడతా ఉంది. మరి ఈ రోడ్డు తీసుకుంటే నిత్యం కొన్ని వందల వెహికల్స్ రాకపోకలు జరుగుతూ చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి రాకపోకలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడే మనకి బస్ స్టాండ్ దగ్గర నుంచి కూడా ఇటు చిలకలూరుపేట, నర్సరావుపేట ఇలా పలు ప్రాంతాలకు వెళ్ళే రోడ్ వెహికల్స్ అన్ని, బస్సులన్నీ కూడా ఇక్కడ నుంచి ప్రయాణం జరుపుతూ ఉంటాయి. మరి అలాంటి రోడ్డు సాయుధ దళాల పతాక దినోత్సవం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. భారత సైనికుల త్యాగాలు వెలకెట్టలేనివని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. సాయుధ దళాల పతాక దినోత్సవానికి ముందుగా తన మొదటి విరాళం అందించి పతాక దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సైనికులు వారి ప్రాణాలు త్యాగం చేస్తూ మనల్ని కాపాడుతున్నారన్నారు. ప్రజలందరూ కుటుంబాలతో ప్రశాంతంగా జీవిస్తున్నామని, అందుకు కారణం సైనికుల త్యాగాలని అన్నారు.
సైనికులు కుటుంబాలను వదిలిపెట్టి దేశ సరిహద్దుల్లో సియాచిన్ వంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో సైతం రక్షణగా నిలిచి దేశాన్ని రెయిన్బౌలు కాపాడుతున్నారని చెప్పారు. సైనికుల సేవలు ఎంతగా కొనియాడినా తక్కువేనని పేర్కొన్నారు. జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఆర్ గుణశీల మాట్లాడుతూ ప్రజలు ఆన్లైన్ ద్వారా విరాళాలు అందించవచ్చన్నారు. విరాళాలను డైరెక్టర్ సైనిక సంక్షేమ శాఖ మధు గార్డెన్స్ విజయవాడ 520010 వారికి ఆన్లైన్ ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంజీ రోడ్ గవర్నర్పేట విజయవాడ కరెంట్ అకౌంట్ నంబర్ 338811287995 ఐఎఫ్ఎస్సి కోడ్ ద్వారా 52002046 ద్వారా గాని లేదా డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ విజయవాడ పేరు మీద గాని చెక్ ని జిల్లా సైనిక సంక్షేమాధికారి గుంటూరు హిందూ కాలేజ్ ఎదురుగా ఉన్న సైనిక సంక్షేమ అధికారి కార్యాలయంలో సమర్పించవచ్చన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 17,67,363 సాయుధ దళాల పతాక నిధికి సేకరణ జరిగిందన్నారు. కోస్టల్ బ్యాంక్ ₹1,00,000, మాజీ సుబేదార్ నాగమల్లేశ్వరరావు ₹1,00,000 విరాళంగా అధిక మొత్తంలో అందజేశారని తెలిపారు. జిల్లా సైనిక సంక్షేమ సంఘం ప్రతినిధులు వినతి పత్రంలో జిల్లా కలెక్టర్కు అందజేస్తూ జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయానికి దారి నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొలగించాలని, మాజీ సైనికులకు కనీసం 175 గజాల స్థలం కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు, డిప్యూటీ కలెక్టర్ గంగరాజు, లక్ష్మీకుమారి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వారు మనం దేశం కోసం చేస్తున్నారు. మనం ఇప్పుడు ఇంత పీస్ఫుల్ గా ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నాము, మన ఫ్యామిలీ మెంబర్స్ తో మనం ఇక్కడ ప్రశాంతంగా ఉంటున్నాం అంటే ఈ సోల్జర్స్ వారి ఫ్యామిలీ మెంబర్స్ తో నుంచి దూరం వెళ్లి డిఫికల్ట్ సిచ్యువేషన్ లో కంటిన్యూస్ గా డే అండ్ నైట్ పని చేస్తున్నారు. కాబట్టి దాని వలన మనం ఈ పీస్ ని ఇంత ప్రశాంతంగా రెస్పాన్సిబిలిటీ వారి కోసం వారి ఫ్యామిలీ మెంబర్స్ ని మనం సపోర్ట్ చేయాలి. గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నారు, దాంతో పాటు మనం ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు వారికి ఎక్కువ ల్యాండ్ ఇష్యూస్ ఉంటాయి. సో దానికి మన దగ్గరికి వస్తున్నప్పుడు మిగతా వారికంటే వారికి వారు మన దగ్గర వస్తున్నప్పుడు ఈ థాట్ ఇమ్మీడియట్ గా మన గుర్తుకు రావాలి. టీటీడీ పరకామణి కేసులో దొంగతనం చేసిన వ్యక్తిని మాజీ సీఎం జగన్ వెనకేసుకు రావడం బాధాకరమని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. దొంగతనం చేసిన వ్యక్తి పశ్చాత్తాపం పడుతుంటే అది చిన్న తప్పే అని జగన్ వాదించడం విడ్డూరంగా ఉందన్నారు. పరకామణి కేసులో కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో వ్యవహరిస్తుందని, తప్పు చేసిన వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని స్పష్టం చేశారు. ఆ రోజు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూములు వదలలేదు, ప్రకృతికి సహజంగా వచ్చిన వనరులు వదలలేదు, విద్యాలోకాన్ని వదలలేదు, లిక్కర్ను వదలలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క రంగంలో మీరు మీకు సంబంధించిన అనుయాయులు అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తూ వచ్చారు. ఇప్పటికి కూడా 11 సీట్లు వచ్చిన తర్వాత కూడా మీలో ఏ విధమైన పశ్చాత్తాపం లేదు. ఇప్పటికి కూడా ఇంకా ప్రజలను మభ్యపెట్టే పరిస్థితిలో, అలాగే మీ పార్టీ క్యాడర్ను ఉత్తేజపరిచే పరిస్థితిలో మీరు ఉన్నారంటే మాకైతే అర్థం కావడం లేదు. ముఖ్యంగా ఈ పరకామణి కేసులో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా వ్యవహరిస్తూ ఉంది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ది పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. నగర శివారు కాలనీల్లో డ్రైన్లు, రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ భూమి పూజ చేశారు. ప్రతి డివిజన్లో ప్రజా సమస్యలను గుర్తించి మౌలిక వసతుల కల్పనకు కృషి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజీలా, కార్పొరేటర్ రిహానా, ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని 4 డివిజన్లలో 8,50,00,000 వ్యయంతో పలు అభివృద్ది కార్యక్రమాలకు ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు. 19, 22 డివిజన్లో 2,50,00,000 వ్యయంతో సీసీ డ్రైన్లు, రోడ్లకు శంకుస్థాపన చేశామని ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు. కూటమి పాలనలో నియోజకవర్గం అభివృద్దిలో దూసుకు వెళ్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు 19, 22, 36, 52 డివిజన్లో 8.50 కోట్ల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు, కల్వర్ట్లు, డ్రైన్లకు శంకుస్థాపన చేశామన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ కస్కుతి హనుమంతరావు, జనసేన నాయకులు ఆళ్లహరి, డివిజన్ అధ్యక్షులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఈరోజు 4-5 లైన్స్కి ఇటు కల్వర్ట్స్, సీసీ డ్రైన్స్, సీసీ రోడ్స్కి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 52వ డివిజను మరి 22వ డివిజన్లో కూడా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకుంటున్నాము. పూర్తిగా కూడా పశ్చిమ నియోజకవర్గంలో ఇటు అభివృద్ధి అటు సంక్షేమం అనేది 2 కళ్ళలాగా ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ ఉంది. ప్రజల యొక్క సంక్షేమానికి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ తమీం అన్సారియాకి వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బార్లు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. లాంగ్ గ్రామంలో సీసీ డ్రైన్లు నిర్మిస్తామని, గోతులు తీసి ఇబ్బందులు పెడుతున్నారని, అదేమంటే బెదిరిస్తున్నారంటూ లాం మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. నెలలు గడుస్తున్నా ఆ గోతులు అలాగే ఉన్నాయని, కనీసం శుభ్రం కూడా చేయడం లేదని అన్నారు. రోడ్డును ఆక్రమించుకొని కాల్వ కట్టారని, అదేమంటే దాడులకు పాల్పడుతున్నారని పేరేచర్లకు చెందిన గడ్డం శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. 26 సెంట్ల తన భూమిని వేరే వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేశారని, దానికి సంబంధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రతిపాడుకు చెందిన భాషా ఫిర్యాదు చేశారు. రెడ్ మార్కింగ్ ఇచ్చారు తప్పితే ఎవరంతా ఆక్రమించుకుంది ఇవ్వలేదు. వాళ్ళు భయపడ్డారు, దడుతున్నారు వాళ్ళు కూడా. అది వీడియో ఉందండి. ఇప్పుడు సర్వే అయ్యరప్పన కూడా గోడ కట్టారు నడి రోడ్డు మీద. ఇప్పుడు మీరేం కోరుకుంటున్నారు? ఇప్పుడు అదే ఎవరు ఎంత ఆక్రమించారు దాని ప్రకారం ఇక్కడ కావాలంట, పంచాయతీ వాళ్ళు కావాలంట. అసలు సర్వే నోటీసులు తీసుకోవట్లేదు. ఎవరు మమ్మల్ని ఏం చేయలేరు అంటున్నారు. ఎవరు పడేయలేరు. మీ దిక్కుండా సార్ చెప్పుకోండి, అది వాళ్ళది కాదు భూమి. ఇది వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్పి మేము వెళ్తున్నా వాళ్ళు అసలు కూర్చొని కూడా ఉండట్లేదండి. పంచాయతీలో మేము ఎవరికి అడగాలండి? స్కూల్ బస్ రావట్లేదండి. పిల్లలకి దిగేటప్పుడు కింద పడుతున్నారు కాలువల్లో, మళ్ళీ వాళ్ళకి రెడీ చేసేటప్పటికి బస్సు వెళ్ళిపోతుందండి. అది ప్రశ్నించేది ఎవరికి చెప్పుకోవడానికి కూడా మాకు అసలు వాళ్ళు ఉంటే మేము చెప్పుకుంటాం ఇలా ఉంది మా పొజిషన్ అని చెప్పి. వాళ్ళు ఉండకుండా మేము ఎలా అండి? గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం గనిగిపూడి గ్రామం సార్. మా నాన్న పేరు మీద 20 సెంట్లు రిజిస్టర్ చేసుకున్నాం సార్. పొలం ఉందని చెప్పారు సార్. వాళ్ళు ఎండోస్మెంట్ ఇచ్చారు. ఎన్నికలు కూడా రాగానే పొలాన్ని మాయ చేశారు. అప్పటి వీఆర్ వాళ్ళు చర్యలు తీసుకోమన్నాం. మన ఆర్డీఓ గారు వచ్చి సారు నేను 26 సెంట్లు రిజిస్టర్ చేసుకుంటే నా భూమిని రద్దు చేసి ఈ 110 వంశీలో 30 సెంట్లు అడంగులు లేకుండా భూమి లేకుండా వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే దొంగ రిజిస్ట్రేషన్ని సపోర్ట్ చేశారు. దాని మీద చర్యలు తీసుకోవాలి సార్. చంద్రబాబు ఏమంటారు, తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టమంటున్నాడు. మరి జనానికి న్యాయమా? 12వ రోజు 100 రోజులు 100 గ్రామాల పర్యటనలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. పెదకూరుపాడు మండలం లగడపాడులో గ్రామ సచివాలయ సిబ్బందితో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సమావేశమయ్యారు. గ్రామాభివృద్ధిపై ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పలు సూచనలు చేసి ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నారు. అసలు పెన్షన్ లేదా? అప్లై చేశారా? మొత్తంగా ప్రభుత్వం చేసామండి. ఇప్పుడు రాలేదు. అది చేపిద్దాంలే. ఎంత పర్సెంటేజ్ ఉంది? బాబు చిన్నప్పటి నుంచి ఉన్నాడా? వికలాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలంటూ కలెక్టర్ తమీం అన్సారియాకు విభిన్న ప్రతిభావంతుల ఆదరణ సేవా సమితి అధ్యక్షులు వెలుగు శివప్రసాద్ వినతి పత్రం అందజేశారు. ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించాలని కోరిన విభిన్న ప్రతిభావంతుల కోరికకు కలెక్టర్ తమీం అన్సారియా స్పందించారు. ప్రతి నెలలో 4వ శనివారం వికలాంగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తామన్నారు. టిట్కో గృహాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని కోరారని కార్పొరేషన్ అధికారులతో మాట్లాడామని, త్వరలో సమస్య పరిష్కరిస్తామని కలెక్టర్ తమీం అన్సారియా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల ఆదరణ సేవా సమితి నాయకులు పాల్గొన్నారు. దాని మేరకు ప్రతి నెల 4th సాటర్డే వారి కోసం సపరేట్గా ఒక పీజీఆర్ఎస్ అరేంజ్ చేయమని చేస్తామని అది కూడా అక్కడ గృహాల్లో సౌకర్యాలు లేదు, సరిగా రోడ్ ఫెసిలిటీస్ లేదు, అక్కడ వాటర్ కూడా నిలిచి ఉన్నాయి. సో దాంట్లో వారికి వెళ్ళడం అనేది ఇబ్బందిగా ఉంది అని కూడా చెప్పడం జరిగింది. ఒకసారి అది కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి చెప్పి అది కూడా టేకప్ చేస్తాం.
4వ శనివారం ఖచ్చితంగా మీ వికలాంగుల కోసం ఏర్పాటు చేస్తానని చెప్పి అన్నారు. అలాగే రోస్టర్ పాయింట్ గురించి కూడా బ్యాక్లాగ్ ఉద్యోగాల గురించి మాట్లాడడం జరిగింది. దాంట్లో కూడా రోస్టర్ పాయింట్ సరిగ్గా జరపడం లేదు. మెడికల్ కాలేజీ వాళ్ళు, మెడికల్ ఫీల్డ్ వాళ్ళు అసలు మాకు రోస్టర్ పాయింట్ ప్రకారం ఉద్యోగాలు ఇవ్వట్లేదని చెప్పి కూడా సమస్య మేడం గారి దృష్టికి తీసుకెళ్తే మాట్లాడి సాల్వ్ చేస్తానమ్మా అన్నారు. రామనామ క్షేత్రంలో 99వ శ్రీ రామకోటి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆరగ్రహారంలోని రామనామ క్షేత్రంలో జరుగుతున్న రామకోటి మహోత్సవాల్లో సువాసినిలచే హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ట్రస్టీస్ రాగం వెంకటలీలా సుందరి, బెల్లంకొండ మస్తాన్రావు దంపతుల ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో రామకోటి తులసి సహస్రనామార్చనలు జరిగాయి. భక్తి రంజన్లో బసవరాజు జయశంకర్, మునిపల్లి రమణీశ్రీ ఆలపించిన రామదాసు కీర్తనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాతకోటి బ్రాహ్మణయ్య నాయుడు, కొప్పురావురి వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మంగత్రయి నీరజ్ జ్యువెలర్స్ ఆధ్వర్యంలో డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ జరిగింది. ఐటీసీ వెల్కమ్ హోటల్లో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ ను ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రారంభించారు. గత 120 ఏళ్లుగా కస్టమర్లకు నాణ్యమైన బంగారు ఆభరణాలను అందిస్తూ మంగత్రయ జ్యువెల్స్ నమ్మకాన్ని సంపాదించుకుందని గల్లా మాధవి అన్నారు. లేటెస్ట్ డిజైన్స్ తో తక్కువ ధరకు అందిస్తున్న వజ్రాభరణాలను కస్టమర్లు వీక్షించి కొనుగోలు చేయాలని కోరారు. ప్రత్యేక ఆఫర్లను కూడా అందుబాటులో ఉంచినట్లు రీజనల్ మేనేజర్ వినయ్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో షోరూమ్ మార్కెటింగ్ మేనేజర్ యూనస్ తదితరులు పాల్గొన్నారు. ఎప్పటి నుంచో పేరుగాంచిన ట్రస్ట్ వర్ది జ్యువెలరీ కంపెనీగా మంగత్రయ వాళ్ళు మనందరికీ సుపరిచితులే. 120 years ఆఫ్ లెగసీతో మరి గోల్డ్, డైమండ్స్, పర్ల్స్తో వాళ్ళు మనకి ఎప్పటి నుంచో అశేష సేవలను అందిస్తూ ఉన్నారు. ఇటు కాంటెంపరీ స్టైల్స్తో పాటు లైట్ వెయిట్ జ్యువెలరీతో పాటు అదేవిధంగా టెంపుల్ జ్యువెలరీ అండ్ మన ఓల్డ్ ట్రెడిషన్ ఎక్కడ కూడా మర్చిపోకుండా ఓల్డ్ ట్రెడిషనల్ జ్యువెలరీ విత్ ఫ్యూజన్ అండ్ విత్ గ్రేట్ డీటెయిలింగ్తో ఈరోజు మరి ఎగ్జిబిషన్లో చాలా అన్ని జ్యువెలరీస్ కూడా పెట్టడం జరిగింది. అందరూ కూడా దీనికి విచ్చేసి వాళ్ళని ఆదరించాల్సిందిగా కోరుకుంటున్నాను. విజయ్ కుమార్ ఇక్కడ స్థానికంగా మేనేజర్గా ఉండి ఇదంతా కూడా వారి పర్యవేక్షణలో జరుగుతుంది. కాబట్టి మంగత్రయ జ్యువెలర్స్ వాళ్ళకి శుభాకాంక్షలు. కమిషనర్ పులి శ్రీనివాసులు నవభారత్ నగర్, ఎస్వీఎన్ కాలనీ, గోరంట్ల, మేరీప్రియా నగర్, కాకాని రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. గుంటూరు నగరంలో వార్డుల వారీగా ప్రారంభించి అసంపూర్తిగా ఉన్న అభివృద్ది పనులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జీఎంసీ పరిధిలో రోడ్ల మీద ఏర్పడిన గోతుల మరమ్మతులకు కేటాయించిన పాట్ హోల్స్ మెషిన్ పనితీరు సక్రమంగా లేదని, ఇప్పటి వరకు మెషిన్ ద్వారా చేపట్టిన పనుల వివరాలను అందించాలని ఆదేశించారు. మేరీప్రియానగర్లో చేపట్టిన అభివృద్ది పనుల్లో జాప్యంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని, సదరు నగర్లో పనుల పురోగతిపై ఈ నివేదిక ఇవ్వాలన్నారు. రాష్ట్రంలోని పార్లమెంటు సభ్యుల పనితీరుపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సర్వేయర్ ప్రవీణ్ ప్రఫుల్ల ఆధ్వర్యంలో రైస్ సంస్థ జరిపిన సర్వేలో పెమ్మసాని చంద్రశేఖర్ ఉత్తమ ఎంపీగా మొదటి స్థానాన్ని పొందారు. మాతృభూమికి తన వంతు సేవ చేయాలని ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రజల హృదయాలని గెలుచుకున్నారని జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆల్హరి అన్నారు. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల ఆదర్శవంతమైన పాలనా స్ఫూర్తితో సమర్థవంతమైన నాయకుడిగా పెమ్మసాని చంద్రశేఖర్ వినతికెక్కారని ఆయన కొనియాడారు. పెమ్మసాని చంద్రశేఖర్ ఉత్తమ ఎంపీగా మొదటి స్థానాన్ని పొందిన సందర్భంగా శ్రీనివాసరావు తోటలోని గాజు గ్లాస్ దిమ్మ వద్ద కేక్ కట్ చేసి బాణసంచా కాల్చారు. అనంతరం ఆలహరి మాట్లాడుతూ సర్వేకు ప్రామాణికంగా తీసుకున్న నియోజకవర్గ ప్రకటనలు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, అభివృద్ది, డిజిటల్, సోషల్ మీడియా స్పందన, పార్లమెంట్లో చర్చలు ఇలా ప్రతి అంశంలో పెమ్మసాని చంద్రశేఖర్ మెరుగైన పనితీరుని కనపర్చారని పేర్కొన్నారు. వ్యక్తిగతంగానూ రాజకీయాల్లోనూ ఉన్నత విలువలతో అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ కు ప్రజల ఆశీస్సులు, భగవంతుని దీవెనలు సదా ఉంటాయని ఆలహరి అన్నారు. కార్యక్రమంలో ప్రతిపాడు జనసేన ఇన్ఛార్జ్ కొర్రపాటి నాగేశ్వరరావు, మారుతి కిషోర్, శ్రావణ కుమారి, రామిశెట్టి ధరణి, సరోజిని, రవీంద్ర, భాష పాల్గొన్నారు. 10కి 8.9 ర్యాంక్ వచ్చి ఈ రోజున రాష్ట్రంలోనే మొదటి ర్యాంకులో ఉన్నారు. గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా గతంలో ఎన్నడూ లేని విధంగా 3,44,000 పైచిలుకు ఓట్లతో ఆయన విజయం సాధించడం, ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే మొట్టమొదటిగా కేంద్ర మంత్రి అవ్వడం అనేది చాలా స్ఫూర్తిదాయకమైనది.
అలాగే ఆయన ఎన్నికల సమయంలో ప్రజలు ఏదైతే హామీ ఇచ్చారో, ప్రజలకు ఏదైతే మాట ఇచ్చారో, ఆయన గెలిచిన క్షణం నుంచి ఈ క్షణం వరకు కూడా వాటిని నెరవేర్చేందుకు, ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు ప్రతి క్షణం కష్టపడుతూ ఉన్నారు. నల్లమడ వాగు సమీపంలో నివసిస్తున్న 40 కుటుంబాలకు వెంటనే 3 సెంట్ల స్థలం కేటాయించాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. పెదనందిపాడులో 40 కుటుంబాల నిరుపేదలు పూరి గుడిసెలో వేసుకుని నివసిస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాసం రామారావు వెల్లడించారు. అయితే నల్లమడ వాగు ఆధునీకరణలో భాగంగా పేదలు గుడిసెలు తొలగిస్తున్నారని చెప్పారు. వెంటనే వారిని ప్రభుత్వం చెప్పిన ప్రకారం 3 సెంట్ల స్థలం కేటాయించి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాగమల్లీశ్వరి, పి లక్ష్మి, డి శివలీల తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడున్నటువంటి ఇళ్లలో పరిస్థితి ఏంటంటే పాములు వస్తున్నాయి, అదేవిధంగా కరెంటు సక్రమంగా ఉండదు, నీళ్లు వచ్చినప్పుడు అనేక ఇబ్బందులు పడుతున్నారు, రోడ్లు లేదు, డ్రైనేజీ వ్యవస్థ లేదు. మీరు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు కనీసం మౌలిక వస్తువులు అక్కడ కల్పించండి, వెంటనే పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వనని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు జాయింట్ కలెక్టర్ గారిని, ఆయనే రెవెన్యూ అంశాలన్నీ ఆయన చూస్తారు కాబట్టి వారిని కలిసి మెమోరాండం ఇచ్చాం. ఆయన 1.5 సెంట్ అయితే మేము ఇప్పుడే అడ్జస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కొన్ని ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. 3 సెంట్లు అయితే ప్రభుత్వం జీవో ఇవ్వాలా, ఆ జీవో రాగానే మీ అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి చెప్పడం అనేటువంటి జరిగింది. అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర మహాసభలు గుంటూరులో ప్రారంభమయ్యాయి. విజ్ఞాన మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు గణేష్ పాండాతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్న 4 లేబర్ కోడ్ల విషయంలో కేంద్రం మొండి వైఖరి అవలంబించడాన్ని తప్పుపట్టారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. భారతదేశంలో అధికార మార్పు జరిగిన తర్వాత 75 సంవత్సరాలు అయింది. అలాగే భారతదేశంలో ట్రేడ్ యూనియన్ పెట్టి కూడా 100 సంవత్సరాలు దాటింది. అయినప్పటికీ కూడా ఆనాడు భారతదేశంలో పురాయికరణం వ్యతిరేకంగా మనం చేసిన ఆందోళన, ఆ రోజు నవీకరణలు తీసుకొచ్చి బ్రిటిష్ ప్రభుత్వం ఇక్కడి నుంచి పారిపోవాలి, బ్రిటిష్ మన దేశం పరిపాలించిన అధికారం లేదు అని ఆ రోజులో భారత కార్మిక వర్గం పెద్ద ఎత్తుగా ఆందోళన చేస్తే ఈ రోజు ఆ కార్మిక వర్గం పరిస్థితి ఏంటి, ఎక్కడే ఉన్నాయి అని మనం అందరూ ఆలోచించాల్సిన రోజు ఇది. ఎందుకంటే 75 సంవత్సరం తర్వాత కూడా ఆ రోజు స్వతంత్ర పోరాటంలో మనం చేసిన భాగస్వామ్యం ఈ రోజు మనం ఎక్కడ మన స్థానంలో చూస్తే ఎక్కడ ఏమాత్రం మార్పు రాలేదు. నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో పీజీఆర్ఎస్ డైలివర్ కమిషనర్ జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత డైలివర్ కమిషనర్ ద్వారా ప్రజల నుండి అందిన 26 ఫిర్యాదులు తీసుకుని అధికారులతో మాట్లాడుతూ ప్రజల నుండి అందే అర్జీల్లో తక్షణం పరిష్కారం చేయగలిగినవి, కొంత సమయం తర్వాత చేయగలిగినవి వేరువేరుగా లిస్టు తయారు చేయాలన్నారు. డైలివర్ కమిషనర్కి అందిన అర్జీల పరిష్కారానికి విభాగాధిపతులే క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లాలన్నారు. అర్జీల పరిష్కార పురోగతిపై కమిషనర్ ఛాంబర్కు ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం కౌన్సిల్ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా మేయర్తో కలిసి ప్రజల నుండి అర్జీలు తీసుకున్న కమిషనర్ అధికారులతో మాట్లాడుతూ పీజీఆర్ఎస్ ఇతర వేదికల ద్వారా ప్రజలు ఇస్తున్న అర్జీలను సమగ్రంగా పరిష్కారం చేయాలన్నారు. నమస్కారం, మీ పేరు చెప్పండి. రవీంద్రబాబు గారు, నగరు, మొబైల్ నంబరు చేపల మార్కెట్ మీరు ప్రతిసారి చెప్తున్నారు, మేము చర్యలు తీసుకుంటాం. అదంతా డిమాలిషన్ చేసే ప్రయత్నంలో ఉన్నాము. కేఎస్ఆర్ నేతాజీ మిత్రమండలి తరపున బోయపాలెం దగ్గర సింగ్చాన్పేటలో మాతృమాత్ర సేవా సంస్థకు దాతలు డిజిటల్ ఎల్ఈడీ టీవీని అందజేశారు. దాతలు గుదే వెంకయ్య, కొమ్మాలపాటి గ్రాండ్ సన్స్ దేవాంశ్, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, కేఎస్ఆర్ మిత్రమండలి చైర్మన్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు, మాతృమాతా సంస్థ నిర్వాహకులు కటకంశెట్టి శివరామకృష్ణ సంస్థ సభ్యులకు టీవీని అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ కొమ్మాలపాటి సమాజానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న మంచి మనిషి అని, రోటరీ క్లబ్ కు మానవతా సంస్థకు ఎన్నో సేవలు అందించి ఆయా సంస్థలకు ఎంతో గుర్తింపును తెచ్చారని అన్నారు.
కార్యక్రమంలో కేఎస్ఆర్ నేతాజీ మిత్రమండలి ఆత్మీయ సహకార చైర్మన్ ఎక్స్ మ్యూచువల్ డైరెక్టర్ మన్నవ వెంకటేశ్వరరావు, కేఎస్ఆర్ నేతాజీ మిత్రమండలి పర్యావరణ పరిరక్షణ చైర్మన్ ఎలమంచిలి వేణుగోపాల్, డైరెక్టర్ పిడికిటి శ్రీనివాసరావు, మారుతి ప్రసాద్, గ్రామ సర్పంచ్ ఆంజనేయులు, గ్రామ పెద్దలు నారాయణ, శివయ్య తదితరులు పాల్గొన్నారు. ఉన్నతమైనటువంటి వ్యక్తి ఆయన, చాలా గొప్ప మనిషి. ఇక్కడికి మీ గ్రామానికి ఆయన చేతుల మీదుగా ఇక్కడ ఈ కార్యక్రమం చేయటం చాలా అత్యద్భుతం, ఆనందకరం. అలాగే ఆయన గురించి చెప్పాలంటే కేఎస్ఆర్ నేతాజీ మిత్రమండలి అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీనివాసరావు గారు, ఈరోజు గ్రాండ్ సన్స్ వారు దేవాంశు, వేదాంశు వాళ్ళ యొక్క మనవడి పేరు మీదుగా వీళ్ళు ఈరోజు మరి ఈ గ్రామంలో ఈ సంస్థ ఉందనే విషయం నాకు ఈరోజే శ్రీనివాసరావు గారు విశ్వం ఎడ్యుటెక్ వారి ఆధ్వర్యంలో ఏటీ అగ్రహారంలో గల సెంట్రల్ పబ్లిక్ స్కూల్ నందు జోనల్ స్థాయి అబాకస్ కాంపిటీషన్లు జరిగాయి. ఈ కాంపిటీషన్ కు జిల్లా వ్యాప్తంగా 45 స్కూళ్ల నుండి 950 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. వెంకటేశ్వర పబ్లిక్ స్కూల్ కి చెందిన విద్యార్థిని ధనావత్ నాగ వెంకట లాస్యబాయికి ప్రథమ స్థానం, చల్లా నందినికి ద్వితీయ స్థానం లభించిందని స్కూల్ డైరెక్టర్ బత్తిన మల్లికార్జునరావు తెలిపారు. మంచి మార్కులు తెచ్చుకుని మంచి కాంపిటీషన్కి వెళ్ళి మన స్కూల్కి మీ తల్లిదండ్రులు ఆర్టీఓ కార్యాలయం దగ్గరలోని అన్నా క్యాంటీన్ ని కమిషనర్ పులి శ్రీనివాసులు పరిశీలించి ఆహారం తీసుకుంటున్న వారితో మాట్లాడి సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. అన్నా క్యాంటీన్ల వద్ద మౌలిక వసతుల కల్పనలో జీఎంసీ ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. బేబీ డెలివరీ అవగానే బేబీలో ట్యూమర్ గుర్తించిన కిమ్స్ సిక్రా హాస్పిటల్ డాక్టర్ చిట్టెం లక్ష్మణరావు అనుభవజ్ఞులైన వైద్య బృందం 10 రోజుల పసికందుకు అడ్వాన్స్డ్ టెక్నిక్ అత్యాధునిక వైద్య పరికరాలతో ట్యూమర్ ను తొలగించారు. ఈ శస్త్రచికిత్సను విజయవంతం చేశారు. ఇటువంటి అరుదైన సర్జరీని చేయడానికి కిమ్స్ సిక్రా హాస్పిటల్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుందని డాక్టర్ చిట్టెం లక్ష్మణరావు తెలిపారు. రోటరీ క్లబ్ గుంటూరు ఆదర్శ ఆధ్వర్యంలో వివివి హెల్త్ హబ్ లో జరిగిన ఓపెన్ పికెల్ బాల్ పోటీల్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కి చెందిన టి నేహా డబుల్ టైటిల్ సాధించింది. ఈ సందర్భంగా అతిథులు విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ టీవీ రావు, న్యాయవాది చిగురుపాటి రవీంద్రబాబు, రోటరీ క్లబ్ గుంటూరు ఆదర్శ అధ్యక్షురాలు అనురాధ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పల్లె పండుగ ద్వారా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. రాజకీయ ముసుగులో నేరాలు చేస్తామంటే సహించేది లేదన్న సీఎం చంద్రబాబు. P4 విధానంపై సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, అధికారులకు పలు ఆదేశాలు జారీ. పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు ఎమ్మెల్యే గల్లా మాధవి భూమి పూజ. మస్తాన్ దర్గా వద్ద రోడ్డుపై గుంతలను కంకరతో పూడ్చిన ఎమ్మెల్యే. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నాం. అన్ని డివిజన్లలో మౌలిక వసతులు కల్పిస్తాం. ఎమ్మెల్యే నసీర్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.